మేషరాశి జాతకులు, ఒక స్త్రీ మిమ్మల్ని ఈ రోజు ఒకందుకు వెతుక్కుంటూ ఇంటికి రాబోతుంది. అక్టోబర్ మాసంలో 13వ తేదీన ఇదంతా జరుగుతుంది. ఎవరు ఆ స్త్రీ అంటే ఈ వీడియోలో విని తెలుసుకుందాము. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వీరికి చాలా కాలం క్రితం మీ యొక్క జీవితం నుండి వెళ్లిపోయిన ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. తను మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో చాలా సఖ్యతగా ఉన్న ఒక స్త్రీ కావచ్చు, బంధువు, కుటుంబ సభ్యురాలు కావచ్చు. మీ యొక్క లైఫ్లో నుంచి కొన్ని కారణాల వల్ల వెళ్లిపోయిన ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికి రాబోతుంది. తన యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక మార్పులు తెస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే శుభ పరిణామము. కొన్ని అనివార్య కారణాలు గతంలో జరిగాయి. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవద్దు. పునరుద్ధరించుకోవాలి అనుకున్న బంధాన్ని మీరు ఒక అడుగు ముందుకు వేసి దగ్గరకు తీసుకోండి. అనుకోకుండా ఆ స్త్రీ మీ దగ్గరకు వస్తుంది. చాలా వరకు కూడాను ఇది ఒక గుడ్ న్యూస్. మీకు కూడా పైకి చెప్పకపోయినా లోపల వారితో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వారితో ఉంటే జీవితం బాగుంటుందనిపిస్తుంది. తోడు నీడ అండదండ వారితో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వారితో ఉంటే గనక ఖచ్చితంగా వారి ఆలోచనలు మీ మీద ప్రభావం చూపించి మీ జీవితాన్ని మారుస్తాయి. ఇది భగవంతుడి ఇచ్చిన అవకాశంగా భావించండి. ఇక మిగతా అంశాలు చూస్తే చాలా కాలంగా తీసుకోవాలనుకున్న ఒక నిర్ణయం ఈ రోజున తీసుకునే సౌలభ్యం కనిపిస్తుంది. రావాల్సిన ధనం రావడము, చిక్కాల్సిన సమస్యల నుంచి పరిష్కారం చిక్కడము, ఎన్నో రకాలుగా ఈ రోజు జీవితంలో మార్పు వస్తుంది. సతమతమవుతున్న మీ మనసు కాస్తంత తేలిక పడుతుంది. ఇష్టదైవ నామస్మరణతో పాటుగా ఈ రోజు వీలుంటే ఇష్ట దైవ ఆరాధనతో పాటుగా ఇష్ట దైవాన్ని దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ మనసు ఉప్పొంగుతుంది, సంతోషం నిండుతుంది.